M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 21 రోజులలో ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన చేసినట్లయితే మన కోరిక నెరవేరుతుంది. తప్పనిసరిగా చెప్తున్నాం. 21 రోజులు కనుక ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన కనుక మనం నిత్యం క్రమం తప్పకుండా చేసినట్లయితే మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది. ఆ అక్షరస్వర హనుమ ప్రార్థన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. 21 రోజులు మనం ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన చేసినట్లయితే, అలాగే లేదా మనం చేయలేకపోతే విన్నా సరే, శ్రవణం చాలా ముఖ్యమైనది. విన్నా సరే మనకి మన మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. 21 రోజులు గుర్తుపెట్టుకోండి. 21 రోజులు ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన విన్నా కానీ, లేదా చదవగలిగిన వాళ్ళు చక్కగా చదివినా కానీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా న్యాయబద్ధమైనటువంటి కోరిక. అంతే తప్పితే ఒకేసారి నేను కోటేశ్వరుని అయిపోవాలి అని అంటే మొత్తం జరిగిన పని. న్యాయబద్ధమైనటువంటి కోరిక తీరుతుంది. ముందుగా మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. ఈ అక్షరస్వరంతో ఆంజనేయ ప్రార్థన చేయడం వల్ల మనం తలచినటువంటి అన్ని కార్యాలు కూడా సిద్ధి జరుగుతుంది. అక్షరస్వరాలు అంటే ఏంటంటే ఆ దగ్గర నుంచి మొదలు, తెలుగు అక్షరాలు ఆ దగ్గర నుంచి మొదలు కాబట్టి అం మొట్టమొదటి అం. అంజనా గర్భ సంభూతం అగ్నిమిత్రస్య పూత్రకం. అంజనా గర్భ సంభూతం అగ్నిమిత్రస్య పుత్రకం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఆశ్రం. ఆదిత్య సదృశం బాలం అరుణోదయ సంభవం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఇం. ఇంగితజ్ఞశ్చ రామస్య దూతకార్యపరాయణం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఈ. ఈశ్వరాస్యాం చ సంభూతం ఈశనారహితం హరం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. ఈశ్వరాస్యాం చ సంభూతం ఈశనారహితం హరిం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఉ. ఉదతిక్రమణం వీరం ఉదార చరితం విభుం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఊరువే గోస్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయు నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత అరు.
ముఖ్యాఖాధ్యాయినం తాంతం నృజ్యమాన పదార్చితం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత అరూకారధ్యక్షరోత్పత్తి జ్ఞానపూరిత మానసం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత పూర్వం అలు ఉంది, అలు మీద అలు ఇత్యాది వర్ణానాం ఉచ్చారణ విధాయకం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత యధమాన శరీరం తం రాజమాన ముఖాకృతిం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఐశ్వాకు కుల వీరస్య రామస్య ప్రియపాత్రకం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఓషధాద్రి సమానీత దివ్యౌషధి సమన్వితం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. తర్వాత ఔత్సుక్యమాత్రకాలేన శత్రుక్షయకరం విభుం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. ఔత్సుక్య మాత్రకాలేన శత్రుక్షయకరం విభుం నమామి రామదూతం తం సర్వకార్యార్థ సిద్ధయే. ఇలాగా మనం ఆ దగ్గర నుంచి ఔదాకా ఉన్నటువంటి ఈ హనుమత్ ప్రార్థనని మనం 21 రోజులు క్రమం తప్పకుండా 21 రోజులు మనం ఆ హనుమని ప్రార్థించినా లేదా దీనిని విన్నా మన మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నియమం నెరవేరుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా స్నానం చేసి చక్కగా శుచి అయినటువంటి బట్టలతోటి దీపారాధన చేసుకుని చక్కగా ఈ హనుమత్ ప్రార్థన ఆ దగ్గర నుంచి అవుదాకా ఉండేటువంటి హనుమత్ ప్రార్థనని చదవండి లేదా వినండి శ్రవణం. ఈ విన్నట్లయితే 21 రోజులు మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది. దీనికి పెద్దగా చేయవలసినటువంటి పూజా విధానం అంటూ ఏమీ లేదు. దీన్ని చక్కగా చదవడం కానీ వినడం కానీ చేసి ఇంత బెల్లముక్క కానీ అరటిపండు కానీ ఆ స్వామికి నివేదన చేయండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం టైంలో చక్కగా గుడి చుట్టూరా 21 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే కనీసం శనివారం మంగళవారం అయినా సరే ఈ 21 రోజుల లోపల వచ్చేటువంటి శనివారం మంగళవారం మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూరా 21 సార్లు ప్రదక్షిణ చేయండి. అయిపోయిన తర్వాత ఆఖరి రోజుని 21వ రోజుని చక్కగా హనుమంతుడికి తమలపాకులతోటి అర్చన చేయించండి. పూజారి స్వామి చేత అర్చన చేయించండి. వీలైనటువంటి వాళ్ళు వడమాల వేయండి. వీలున్నటువంటి వాళ్ళు వడమాల ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి మెడలో వేసి మాలని ఆ ప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులకి అందరికీ పంచి మీరు కూడా స్వీకరించి మీ మనసులో ఉన్నటువంటి కోరికని సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.